ప్రియమైన సహోదరి సహోదరుడా, మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. దేవుడు మనకు అనుగ్రహించుచున్న కృపావాక్యం సామెతల గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనంలో ఇలాగున రాయబడి ఉంది: యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును అని. దేవుడు కోరుకుంటున్నాడు మనము ఆత్మలో వర్ధిల్లాలని, అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ ఈ లోకంలో ఆయన కొరకు మనం బతకాలని, లోకంలో నుండి మనల్ని వేరుపరిచి తన నిత్య మహిమకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు, ఏర్పరచుకొని ఉన్నాడు. హిజ్కియా అనే భక్తుడు దేవుని పనిని ఘనముగా జరిగించి అతడు ఆరంభించిన ప్రతి పనిలో వర్ధిల్లుతూ ఘన విజయాలు సాధించాడని వ్రాయబడి ఉంది. అలాగే ఉజ్జియా అనే భక్తుడు దేవుణ్ణి ఆశ్రయిస్తూ దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం అతను వర్ధిల్లుతూ వచ్చాడని రాయబడి ఉంది. అలాగే దావీదు అనే భక్తుడి గురించి బైబిల్ చెప్తుంది, దావీదు దేవుని ఇష్టమంతా నెరవేరుస్తూ ఆయన ఇష్టానుసారుడిగా జీవిస్తూ అంతకంతకు వర్ధిల్లుతూ వచ్చాడని రాయబడి ఉంది. కనుక ఈ రోజున నేను కూడా మన పనుల్లో వర్ధిల్లాలి, మన చేస్తున్న వృత్తిలో వర్ధిల్లాలి, మన కుటుంబం వర్ధిల్లాలి, మన పిల్లల భవిష్యత్తు వర్ధిల్లాలి, మన జీవిత యాత్ర రానున్న రోజుల్లో విజయోత్సాహంతో ఊరేగించబడాలి. మన పితరులు నడిచిన మార్గంలో వారు చేసిన భక్తిని మనం కూడా అనుసరిస్తూ మనము కూడా దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుని పనిని ఆసక్తిగా చేయాలి, దేవుని చిత్తము తెలుసుకొని దాన్ని సంపూర్ణంగా నెరవేర్చాలి, దేవుని ఇష్టాన్ని తెలుసుకొని ఆ ఇష్టం మన ఇష్టంగా మార్చుకోవాలి. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో సంపూర్ణముగా నెరవేర్చునుగాక. ప్రభు మిమ్మల్ని అన్ని విషయాలలో వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ఆమె. పరిశుద్ధుడా, దేవానికి స్తోత్రాలు. ఈ దినమున మీరు మాతో మాట్లాడారు, వాగ్దానం చేశారు. అయ్యా, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును అని. ప్రభువా, నీ పిల్లలందరినీ వర్ధిల్ల చేయండి. జీవితాల్లో ఏ పనుల్లో వారు ఆగిపోయారో, వెనకబడిపోయారో, నిలిచిపోయారో, అయ్యా నిరసించి అణగారిపోయారో ఆ స్థితుల్లో నుంచి వారిని లేవనెత్తి అందరినీ వర్ధిల్లే కృపలోకి, అంతకంతకు వర్ధిల్లే కృపలోకి, నిత్యము వర్ధిల్లే కృపలోకి ప్రతి బిడ్డను నడిపించమని, ఇటు వాగ్దానం ఇటు వాక్యం అందరి జీవితంలో నెరవేర్చమని, మహిమను మీరే పొందుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని కృప మీకు తోడై ఉండును గాక.